నిజం అనే అక్షరానికి గిట్ట ప్రాణమే ఉంటే రేవంత్ రెడ్డి మాటలు చూసినాక అది ఆత్మహత్య చేసుకుంటుండే. అబ్బాయి అసలు ఇంత అబద్ధాలు మాట్లాడే రేవంత్ రెడ్డి నిజాలు మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడితే ఆ నిజం ఉరిపెట్టుకుంటుండే కావచ్చు. ఈయన ఎన్ని అబద్ధాలు, అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన దానికి కేసీఆర్ వాక్యాన్ని కలుపుతాడు. అంటే ఇంత గట్టిగా, అంటే ఈయన పద్ధతి చూస్తే ఎట్లుంటుందంటే ఇంకా ఆయన ఏమంటాడు, నిన్న ఇదంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా కష్టపడ్డాడు, రిసెర్చ్ చేసి కాగితాలన్నీ సమీకరించిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిహెచ్డి ఇవ్వాలి, డాక్టరేట్ ఇవ్వాలన్నాడు. ఆయన అవన్నీ సమీకరిస్తున్నట ఈయన సీక్వెన్స్లో పెట్టిండట. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెచ్చిన డాక్యుమెంట్లు నేను సీక్వెన్స్లో పెట్టి నేను అసెంబ్లీలో ప్రజెంట్ చేసిన అన్నాడు. ఏం సీక్వెన్స్ పెట్టినవురా అంటే మోకాలకి బూడగొండుకు పెట్టినావు నువ్వు. కేంద్ర అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన దానికి కేసీఆర్ గారు మాట్లాడిన వాక్యములో సగం కలుపుతాడు ఈ పిచ్చి రేవంత్ రెడ్డి. నాకు మాటలు జారుతున్నట్టు కానీ ఆయన అసెంబ్లీలో జారినాక నేను ఈడ జారినా తప్పులేదు వాస్తవంగా చెప్పాలంటే. అంటే ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి, నేను అడుగుతున్నా, నాలుక కొయ్యాలి అన్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పుదో పట్టించిన నీ నాలుక కొయ్యాలనా, ఎవరి నాలుక కొయ్యాలనో చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అసలు నా దృష్టిలో చీమునెత్తురున్నోడైతే, మనిషి అయితే, ఈ రకంగా శాసనసభను తప్పుదో పట్టించి ఇంత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా చేయాలి. మనిషి అయితే, చీమునెత్తురున్నోడైతే. అంటే నిండు శాసనసభను తప్పుదో పట్టించినావు పూర్తిగా. అసలు పైన 2 లైన్లు కింద 2 లైన్లు కలిపి చదువుతాడు, కిందికి వెళ్ళి మళ్ళీ మీదికి పోయి మీటింగ్ ప్రారంభంలో థ్యాంక్స్ చెప్తే ఈయన 299 ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు. అసలు ఈ మనిషివా నువ్వేమన్నా? సరే, నేను ఇట్లా మాట్లాడితే ఇప్పటికే నాకు తెలిసిన నా మీద దాడి చేపిస్తాడు, నా మీద అక్రమ కేసులు పెడతాడు, అవసరమైతే హత్యాయత్నం కూడా చేస్తాడు. దానికి నేనేం భయపడదు. గతంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే ఖమ్మంలో రాళ్ల దాడి చేసిండు. ఇంకా దీనికి నిన్న ఒక మాట అన్నాడు, ఏమంటాడు, నిన్న దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నా అన్నాడు.